చిన్ని బాధని అర్థం చేసుకున్న బాలరాజు ఏదైతే అదయింది. నా కూతురు సంతోషమే ముఖ్యం అనుకుంటూ చిన్ని కోసం ఒక భయంకరమైన ట్విస్ట్‌లోకి పడిపోతున్నాడనమాట. చిన్ని పరిగెత్తుకుంటూ వచ్చి బాలరాజు దగ్గర స్కూల్‌లో ఎక్సలెన్స్ అవార్డ్ ఇస్తున్నారు. అది పేరెంట్స్ మీదుగా తీసుకోవాలంట. నాకు నాన్నున్నాడు, అమ్మున్నారు. కానీ నాన్న అని పిలవలేను, అమ్మ అని చెప్పుకోలేను అనైతే బాధపడుతూ ఉంటే, ఇక చిన్ని బాధను చూడలేని బాలరాజు పదమ్మా నేనొస్తాను అని చెప్పని స్కూల్ పేరెంట్స్ మీటింగ్‌కి అయితే వెళ్తాడు. ఎక్సలెన్స్ అవార్డ్ తన చేతుల మీదుగానే ఇవ్వడం అయితే జరగబోతూ ఉంటుందన్నమాట. అయితే నిజమైతే ప్రపంచానికి తెలియకూడదు అంటే ముఖ్యంగా దేవాకి తెలియకూడదు. చిన్ని తన కూతురు అన్న విషయం దేవా గనుక తెలిస్తే దేవా చిన్నిని ఏం చేసేస్తాడో అనే భయంతో ఇన్ని రోజులు చిన్నిని తన కూతురు అన్నట్టు ఎక్కడా చెప్పలేదన్నమాట. కావేరి కూడా అదే విషయంలో భయపడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మొదటిసారి చిన్ని బాలరాజు కావేరిల కూతురు అన్న నిజాన్నైతే ఈ దేవ కళ్ళారా చూసి తెలుసుకోబోతున్నాడు. చిన్నికి ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చి దేవ ముందరే బాలరాజు తన నాన్నగా పరిచయం అవుతూ ఉంటే అది చూసి తట్టుకోలేని దేవ ఇన్ని రోజులు నా కళ్ళ ముందరే అందరూ తిరుగుతూ నన్నే బోల్తా కొట్టిస్తూ ఉన్నారా అంటూ ఇక చిన్ని మీద పడతాడనమాట తన పగ తీర్చుకోవడం.